నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తయిన సందర్భంలో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా టీసాట్ ద్వారా గ్రూప్ 1లో ఉండేటువంటి మెయిన్స్కు సంబంధించినటువంటి పేపర్స్ మీద విశ్లేషణ జరుగుతుంది. అందులో భాగంగా మనకి పేపర్ 4లో సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి టాపిక్ని ఇప్పుడు మనము చర్చించబోతున్నాం. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎకానమీలో ఒక భాగంగా చేర్చినటువంటి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రిలిమ్స్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే మెయిన్స్లో కూడా సివిల్స్ ఓరియంటేషన్లో ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యాన్ని కూడా అడగడానికి ఉన్న అవకాశము ఈ సబ్జెక్ట్లో కనబడుతుంది. సో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి టాపిక్ మీద మనకి 5 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు ఉంటాయి. అది దాంట్లో ఒక జనరల్గా ఉండేటువంటి సూత్రం ప్రకారం చూస్తే 5 యూనిట్ల నుండి ఒక్కొక్క యూనిట్ నుండి 2 ప్రశ్నలు ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి గతంలో జరిపినటువంటి 2016లో జరిపినటువంటి ఎగ్జామ్ నేపథ్యము, అదేవిధంగా అంతకుముందు జరిపినటువంటి ఎగ్జామ్ నేపథ్యం చూస్తే గరిష్టంగా మనకి ఒక్కొక్క యూనిట్ నుండి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ సబ్జెక్టులో ముఖ్యంగా ఈ సెక్షన్కి సంబంధించి మనకి 5 మార్కుల ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే సివిల్ సర్వీసెస్లో కూడా ఇదే సిలబస్, అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంది. ఈ సిలబస్లో అక్కడ జనరల్ స్టడీస్లో భాగంగా 5 మార్కుల ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో 2 మార్కుల ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. సో అభ్యర్థులు వీటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా ప్రిపేర్ కావాలి, దీనికి సంబంధించిన టాపిక్స్ ఈ గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అదేవిధంగా ఈ సిలబస్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఫస్ట్ అవగాహన చేసుకోగలిగితే మనకు దీంట్లో హయ్యెస్ట్ స్కోరు సాధించవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే దీంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో అనేక అంశాలను చేర్చడం జరిగింది. వాటికి స్థానికంగా ఉండేటువంటి నేపథ్యంతో సహా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అనుసంధానించే విధంగా సిలబస్ను రూపొందించడం అనేది ఒక గొప్ప పరిణామం అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్కొక్క యూనిట్లో ఉండేటువంటి, అంటే ఒక అభ్యర్థి సక్సెస్ సాధించాలంటే, విజయం సాధించాలంటే మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం సిలబస్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. అసలు ఈ సిలబస్ను ఎందుకు రూపొందించారు, వర్తమాన కాలంలో ఈ సిలబస్కు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, భవిష్యత్తులో దీని పాత్ర ఏమిటి అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తేనే దాని పట్ల మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ సిలబస్కు సంబంధించి చూస్తే దీంట్లో అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు ఉన్నాడు. చాలాసార్లు అభ్యర్థులు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ను అంచనా వేసేటప్పుడు లేదా ప్రిపరేషన్ జరిగేటప్పుడు సిలబస్లోకి డైరెక్ట్గా వెళ్తారు. అట్లా కాకుండా అసలు మెయిన్ టైటిల్ ఏదైతుందో ఆ టైటిల్ నుండి కూడా మనకు కనీసం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్తమాన కాలంలో ముఖ్యంగా 21వ శతాబ్దం అంతా కూడా వైజ్ఞానిక యుగంగా నడుస్తుంది. అంటే టెక్నాలజికల్ సాంకేతిక యుగంగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో అభివృద్ధి అనేది అనివార్యంగా మారింది. అంటే ఒక సమాజము అనాగరిక దశ నుంచి నాగరిక దశకు చేరుకునేటువంటి సందర్భంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారేటువంటి తరుణంలో అభివృద్ధి అనేది అనివార్యంగా మారింది. ఆ అభివృద్ధిలో ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన ఎప్పుడైతే చోటు చేసుకుందో, ముఖ్యంగా 1990s తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారతదేశం లాంటి వర్తమాన దేశాల్లో, మన తృతీయ ప్రపంచ దేశాల్లో మనకి ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ అనేది అత్యంత వేగంగా కొనసాగుతున్నది. సో అలా ఈ తరుణంలో అభివృద్ధి ఒకవైపు జరుగుతున్నది. ఆ అభివృద్ధి యొక్క పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్ ప్రత్యక్షంగా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఒకవైపు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము, మరోవైపు పర్యావరణాన్ని రక్షించుకోవాలనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండింటి నేపథ్యంలో సిలబస్ను రూపొందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. అంటే క్వశ్చన్ ఒక్కోసారి అభివృద్ధి అనివార్యము, అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ప్రభుత్వాల బాధ్యత అని ఒక టైటిల్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. సో అభ్యర్థి ఎట్లా దీన్ని స్టార్ట్ చేయాలి, ఎట్లా రాసేయాలి అనేటువంటిది సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్స్, సొంతంగా కొంత సమాచారాన్ని కూడా అందులో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనము హయ్యెస్ట్ స్కోరు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి 2 అంశాలు. ఒకటి, సిలబస్లో చాలా తక్కువ పదాలను చేర్చడం జరిగింది. సరే, దానికి ఉండేటువంటి అనుబంధ సమాచారం ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవంగా సిలబస్లో మనకి పేర్కొన్నటువంటి అంశాల సంఖ్య, నంబర్ ఆఫ్ వర్డ్స్ ఏవైతున్నాయో అవి మిగతా సెక్షన్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నాయి.
అంటే మనకి ఏ రకంగా చూసినా కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అనేక రకాల డైరెక్ట్గా ఇండైరెక్ట్ అప్లైడ్ పార్ట్లో తీసుకున్నా కానీ మనం గరిష్టంగా 50 క్వశ్చన్ల కంటే ఎక్కువగా తయారు చేసుకునే అవకాశం లేకుండా ఇందులో. సో కాబట్టి ఈ సెక్షన్ నుంచి మనకు హయ్యెస్ట్ స్కోర్ సంపాదించేటువంటి అవకాశం ఉంది. అది టైటిల్ నుండి మనకు పరిచయం అవుతుంది. భారతదేశాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో వివరించండి అని అన్నప్పుడు దాని నేపథ్యం రాయాలి. లేకపోతే ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్నటువంటి అర్బనైజేషన్ వైపు కొనసాగుతున్నటువంటి ప్రదేశాలలో భారతదేశం ఒక ముఖ్యమైన దేశంగా పరిగణించబడ్డప్పుడు ఆ పట్టణీకరణ లేదా అభివృద్ధి పర్యవసనాలను వివరించండి అంటే పర్యావరణ సంక్షోభాన్ని పేర్కొనండి అనేటువంటిది మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది ఫస్ట్ టైటిల్ నుండి వచ్చేటువంటి ప్రశ్న. ఇక మనం సిలబస్లో కనుక ఎంటర్ అయితే ఒకసారి చూస్తే పర్యావరణం అభివృద్ధి అనేటువంటిది ఫస్ట్ టైటిల్ పెట్టాడు. అంటే ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉండాలి ప్లస్ డెవలప్మెంట్ జరగాలి. రెండింటినీ మనం ఒకే స్థాయిలో ఒకే విధంగా చూస్తున్నామా లేదా అనేటువంటిది పెద్ద సమస్య. సో పర్యావరణం యొక్క నిర్వచనం ఏమిటి, సో అంటే డెఫినేషన్ ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. పర్యావరణాన్ని నిర్వచించండి, అది 2 మార్కుల ప్రశ్న అవుతుంది. సో అంటే సిలబస్లో చెప్పినటువంటి వర్డ్స్ మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ప్రశ్నగా మారుతుంది. కాబట్టి కన్సైజ్గా రాసుకోవాలి. అంటే పర్యావరణం అంటే ఏమిటి లేదా పర్యావరణం నిర్వచించండి. 3-4 లైన్ల కంటే ఎక్కువ రావద్దు. అదేవిధంగా పర్యావరణ వాదం అని ఉంది, ఎన్విరాన్మెంటలిజం. ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ ఏంటంటే మనకి ఇంతకుముందు సోషలిజం, కమ్యూనలిజం ఇట్లాంటి వర్డ్స్ మీద చాలాసార్లు చూస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలలో పర్యావరణ ఉద్యమాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్యమాలుగా పరిగణించబడుతున్నాయి. ఒకప్పుడు పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత ఇలాంటి సామాజిక సమస్యల కోసము అంతర్జాతీయ వేదికలపైన సదస్సులు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలన్నింటిలో పర్యావరణ సంక్షోభము, పర్యావరణ సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ వాదం అనేటువంటిదే ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఒక వాదం డెవలప్ అయింది. మనం ఒక సోషలిజం అంటే సమసమాజం స్థాపించాలని కొన్ని దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయో అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉంది అనేటువంటి ఒక భావనే ఈ పర్యావరణ వాదం. సో ఇది పర్యావరణ ఉద్యమాల యొక్క ప్రభావంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అది భారతదేశంలో ఏ విధంగా ఉంది, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి అనేది, దానికోసం పర్యావరణ పరిరక్షణ విధానము అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీస్ ఏమున్నాయి, ఎట్లాంటి మెకానిజంను అవలంబిస్తున్నారు. తెలంగాణకు హరితహారం అనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమంగా జరుగుతుంది. ఇది ఒక పర్యావరణ పరిరక్షణ విధానం. అది యాక్చువల్గా అంటే స్థానికంగా జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకు జాతీయ అటవీ హక్కుల చట్టం కావచ్చు, అటవీ చట్టం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ చట్టం కావచ్చు. అంటే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంచుకున్నటువంటి వ్యూహం ఏమిటి, స్ట్రాటజీ ఏమిటి, పథకాలు ఏమున్నాయి, పరిరక్షణకు సంబంధించినటువంటి యంత్రాంగం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక పార్ట్గా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణ విధాన సాధనాలు ఏమిటి, అసలు అంటే ఏ సాధనాల ద్వారా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటాము, ఎట్లాంటి మెకానిజమ్స్ను అప్లై చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటున్నాం అనేటువంటిది కూడా ఇందులో అడిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, సో ఎప్పుడైనా మనకి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మౌలికమైనటువంటి సమాచారము తప్పనిసరిగా ఈ నేపథ్యం ఒక 4 పదాలు మాత్రమే పెట్టాడు, 10 మార్కుల ప్రశ్న వస్తుంది. మీరు ఒక కనీసం 10 క్వశ్చన్స్ కనుక వీటి నుంచి ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా సింపుల్గా ఉన్నది, బట్ హయ్యెస్ట్ స్కోర్ సంపాదించవచ్చు. చాలా సందర్భాల్లో వేరే సెలక్షన్ అంటే వేరే సెక్షన్లో వేరే యూనిట్లలో చూస్తే కనీసం 20 పదాలు కనబడతాయి. మనకి ఇక్కడ 5-6 పదాలు మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. అందులోకి వెళ్ళి ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాకపోతే దీన్ని మనం రాసేటప్పుడు స్థానిక విషయాలను, జాతీయ విషయాలను, అంతర్జాతీయ విషయాలను కూడా క్రోడీకరించాల్సి ఉంటుంది, అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఇక 2వ యూనిట్లో మనకి సహజ వనరులు అన్నాడు. సో నేచురల్ రీసోర్సెస్ అనే సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు మనం పర్యావరణం అంటేనే సహజ వనరుల యొక్క ఒక సమూహం అని చెప్తున్నాం. ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి వనరుల్లో నేచురల్ రీసోర్సెస్ ఏవైతున్నాయో పర్యావరణ పరిరక్షణకు దోహదపడేటువంటి అటవీ సంపద ఏదైతుందో దాని మీద ప్రత్యేకంగా మనకి 2-3 అంశాలు పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అటవీ వనరులు ఏమున్నాయి, భారతదేశంలో అడవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అడవుల విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అడవుల క్షీణత జరుగుతుంది, ఆ అడవులు తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి,
మరి అడవులను సంరక్షించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యూహాలు ఏమిటి, అదేవిధంగా సమాజం అడవుల రక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సామాజిక అడవుల కార్యక్రమం సోషల్ ఫారెస్ట్రీ అనేటువంటి ఒక సో అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒకవైపు జాతీయ స్థాయి, మరోవైపు రాష్ట్ర స్థాయి, మరోవైపు సమాజ స్థాయిలో అడవులను రక్షించడం కోసము ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది మనల్ని ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే అడవుల వాణిజ్యీకరణ, కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటాం. సో ఎట్లా అటవీ సంపదను ఒక మనకి వాణిజ్యపరంగా చూస్తున్నాము. సో అడవులకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వాటి వాల్యూ ఏంటి, వాటి విలువ ఏమిటి, ఎన్ని రకాల అడవులు ఈ మానవ సమాజానికి ఉపయోగపడుతున్నాయి, అంటే వాటి యొక్క ఉండేటువంటి పొటెన్షియల్ ఏమిటి, ఎకనామికల్ పొటెన్షియల్ ఏమిటి, ఆర్థికపరమైనటువంటి సామర్థ్యం ఏమిటి అనేటువంటిది ఒక పాట అలా ఉంది. కాబట్టి ఒకసారి మనకి అడవులను అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. కాబట్టి వాటి మీద తర్వాత ఈ అడవులను రక్షించడం కోసం ప్రభుత్వము ముఖ్యంగా చేసినటువంటి అనేక చట్టాలు ఏవైతున్నాయో, అంటే బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు ఈ అడవుల పరిరక్షణ కోసము రూపొందించిన చట్టాలు, ఆ చట్టాల్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి అంశాలు. ఇప్పుడు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనకి ఒక ప్రశ్నకి 10 నిమిషాల సమయమే ఉండే అవకాశం ఉంది. అంటే 15 యూనిట్స్ ఉంటాయి కాబట్టి 15 ప్రశ్నలు ఇవ్వాలి. 15 ప్రశ్నలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకోసారి 20 ప్రశ్నలు కూడా రావచ్చు. 5 మార్కుల క్వశ్చన్స్ అంటే 20 మార్కులు 20 ప్రశ్నలు కూడా వచ్చినప్పుడు మనము ఒక్కొక్క ప్రశ్నకి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించలేము. 10 నిమిషాల సమయంలో కేవలం 1.5 పేజీ, మ్యాక్సిమం 2 పేజీల కంటే ఎక్కువ ఆన్సర్ రాయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ రాసేటప్పుడు మనకి ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే బుల్లెట్ పాయింట్స్లో రాసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ముఖ్యమైనటువంటి అటవీ చట్టాలను పేర్కొనండి, ఆ అటవీ చట్టాల్లోని మౌలిక అంశాలను వివరించండి అన్నప్పుడు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్న అది. సో మనం ఎన్ని చట్టాలను మెన్షన్ చేయాలి, ఆ చట్టంలోని ఎన్ని అంశాలను మనం దాంట్లో మెన్షన్ చేయాలని చెప్పినప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రతి చట్టంలో కామన్గా ఉన్నవి కాకుండా మౌలికమైనటువంటి అంశాలను మాత్రమే, అన్ని చట్టాల్లో మౌలికంగా ఉండేటువంటి అంశాలను మొదట రాస్తూ చివరికి ప్రత్యేకంగా ఏదైనా ఒక చట్టంలో ప్రత్యేక అంశం గురించి కనుక ఫోకస్ చేస్తే దాని కింది మళ్ళీ ఒకసారి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే అటవీ జాతులు డ్వెల్లర్స్ ఎలా ఉన్నారు, వినియోగదారులు, ఇప్పుడు మనం అటవీ హక్కుల చట్టం కూడా తీసుకొచ్చారు. సో ఈ అటవీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చినప్పుడు సో అడవులపై ఆధారపడినటువంటి గిరిజనులను ఏ విధంగా ప్రభుత్వం అంటే అడవులకు గిరిజనులకు ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసింది, అదేవిధంగా అడవుల సంరక్షణలో స్థానిక ప్రజల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది దానిలో స్పష్టంగా కనబడింది. కాబట్టి దాని గురించి సో అడవి అనేది ఖచ్చితంగా ఈసారి అంటే మనకు సెకండ్ చాప్టర్లో అడవులు అనేది పర్యావరణానికి సంబంధించి ఊపిరితిత్తులు లాంటి, మనకి మానవ శరీరంలో ఎట్లయితే మనలో ఉండే మలినాలన్నింటినీ ఊపిరితిత్తులు ఎట్లయితే శుభ్రం చేస్తున్నాయో, ఆక్సిజన్ తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ను వదలడం ద్వారా ఎట్లయితే మానవ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ను సప్లై చేయబడుతుందో, అట్లాగే పర్యావరణంలో ఉండేటువంటి విషవాయువులను, పర్యావరణంలో ఉండేటువంటి మనకి అనేక రకాల అంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు అనేక రకాల వాయువులను మొక్కలు తీసుకొని మానవ జీవజాలానికి ముఖ్యంగా జంతు ప్రపంచానికి జీవకోటికి అవసరమైనటువంటి మనకి ప్రాణవాయువును ఆక్సిజన్ అందిస్తున్నటువంటివి. కాబట్టి సో వీటి గురించి ఈసారి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ నేపథ్యంలో కూడా అడవుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యూహం ఏమిటి అనేది కూడా ఇందులో భాగంగానే చెప్తారు. అట్లాంటప్పుడు మనం ఒకసారి రాసేటప్పుడు కేవలం ప్రశ్న జాతీయ స్థాయిదైనా తెలంగాణ పరిచయం చేయాలి, ప్రశ్న తెలంగాణదైనా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అవసరమైతే అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత వాటర్కి సంబంధించి జలానికి సంబంధించి చెప్పేటప్పుడు సో సర్ఫేస్ వాటర్ ఎట్లా ఉంది, ఉపరితలంలో ఉండేటువంటి జలాలకు సంబంధించి మనకు ఉండేటువంటి లభ్యత ఏ విధంగా ఉంది, ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి, తర్వాత మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉంది, భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటి వినియోగం ఎట్లా జరుగుతున్నది, సో భవిష్యత్ తరాలకు ఇబ్బంది ఎటువంటి, అదేవిధంగా నీటికి పెరుగుతున్నటువంటి డిమాండ్ ఎట్లా ఉంది. ఇప్పుడు మనం పాపులేషన్ పెరుగుతున్నప్పుడు, పారిశ్రామికీకరణ జరుగుతున్నప్పుడు, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు అనివార్యంగా ఈ అభివృద్ధిలో భాగంగా మనకి నీటి సరఫరా కూడా చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. సో నీటికి పెరుగుతున్నటువంటి డిమాండ్ ఏమిటి, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కు తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏమిటి, త్రాగునీటి సమస్య. ఆ నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి తాగునీటి అందిస్తున్నటువంటి కార్యక్రమం ఉంది. అంటే తాగునీటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంచుకున్నటువంటి మార్గంలో తెలంగాణ ఒక స్టడీగా రాయాల్సి వచ్చినప్పుడు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి సందర్భాన్ని కూడా చూడాలి. తర్వాత పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ఎట్లా ఉపయోగపడుతున్నది, వ్యవసాయానికి ఎట్లా ఉపయోగపడుతున్నది అనేటువంటిది నీటి గురించి రాసేటప్పుడు ఈ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భూవనరులకు సంబంధించి చెప్పేటప్పుడు అంటే అటవీ వనరులు
జలవనరులు, అదేవిధంగా భూవనరులకు సంబంధించి ల్యాండ్కి సంబంధించి చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు మనకి పాపులేషన్ పెరుగుతున్నది. అదే సమయంలో ఈ పారిశ్రామిక పట్టణీకరణ జరగడం వల్ల వ్యవసాయ భూములన్నీ కూడా వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయి, నాన్ అగ్రికల్చర్. కాబట్టి ఆటోమేటిక్గా మనకి భూ వినియోగంలో పోటీ ఏర్పడుతున్నది, దానికి తగ్గిపోతున్నది. కాబట్టి డిపెండెన్సీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆహారానికి కొరత ఏర్పడుతుంది. దానా కానీ ఇంధనం, అంటే ఇప్పుడు పశువులకు కావాల్సినటువంటి పచ్చిక బయళ్ళు కూడా కనుమరుగైపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో భూ వినియోగంలో పోటీ ఏ స్థాయిలో ఉంది, సో ల్యాండ్ కన్వర్షన్ ఏ స్థాయిలో జరుగుతుంది, భవిష్యత్తులో జరిగేటువంటి పర్యవసనాలు ఏమిటి, వీటన్నిటి దీంట్లో మనకు అడిగేటానికి అవసరం ఉంది. తర్వాత ఇంధనానికి సంబంధించి కూడా మనకి ఆ ఫ్యూయల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఫైబర్, అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులో, అంటే మనం భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలను, ముఖ్యంగా ఇసుకను ఎక్కువగా మనము వాడుతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజులలో తలెత్తేటువంటి సంక్షోభం ఏమిటి, అట్లా దాంతోపాటు దీనికి ఉండేటువంటి పర్యావరణం పైన దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం అడవులను క్షీణింపజేస్తే, అదేవిధంగా జలవనరులను క్షీణింపజేస్తే, భూవనరులను క్షీణింపజేస్తే, ఆ మైనింగ్ ద్వారా ఇలాంటి చర్యలు జరిగితే పర్యావరణం ఏ విధంగా ప్రభావితమవుతుంది. కాబట్టి ఈ సహజ వనరుల యొక్క సుస్థిరత ఎట్లా ఉండాలి, సస్టైనబిలిటీ ఆఫ్ ద నేచురల్ రీసోర్సెస్, మనం ఈ సహజ వనరులను భవిష్యత్ తరాలకు కూడా అందించాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ మాత్రమే ఈ మొత్తం వనరులను కనుక ఉపయోగించుకుంటే తర్వాత రాబోయే తరాలకి మనం వనరులు లేకుండా చేస్తే దాన్ని అభివృద్ధిగా పరిగణించవచ్చా, అది నిజమైన అభివృద్ధిగా పరిగణించబడుతుందా అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఒక అవేర్నెస్, అంటే ఈ సహజ వనరులను మనం కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమైనా ఉంటే వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి అనేటువంటిది మనకి సిలబస్లో చెప్పినటువంటి. అందుకే క్వశ్చన్ అడిగేటప్పుడు సహజ వనరుల సుస్థిరతలో సమాజం యొక్క పాత్ర ఏమిటి, సహజ వనరుల సుస్థిరతలో ప్రభుత్వాల యొక్క పాత్ర ఏమిటి అన్నప్పుడు ఈ సహజ వనరులను సుస్థిరంగా కొనసాగించాలంటే వీటిని వినియోగాన్ని తగ్గించి అభివృద్ధి ఆగాలనేది కాదు ఉద్దేశం. అంటే అభివృద్ధి జరుగుతూ ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి మానవ జీవనం మరింత ఆనందదాయకంగా జీవించాలి, మరింత వికాసం చెందాలి. బట్ అదే సమయంలో పర్యావరణంలో ఉండేటువంటి వనరులను సంరక్షించుకోవాలి. సో దీంట్లో ఈ ఘర్షణకు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే ఈ వనరుల వినియోగాన్ని అతి తక్కువగా వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను సాంకేతికత ఆధారంగా అన్వేషించి నూతన మార్గాలను, నూతన సాంకేతికతను మనం డెవలప్ చేసుకోగలిగితే భవిష్యత్ తరాలకు మనం ఈ వనరులను కూడా అందించిన వాళ్ళమవుతాము. అదే నిజమైనటువంటి సమాజంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సమాజం శాశ్వతం, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు అశాశ్వతం, ఒక నిర్దిష్ట కాలం మాత్రమే జీవిస్తారు. కానీ తర్వాత తరాలకు సమాజం శాశ్వతంగా ముందుకు కొనసాగాలంటే వనరుల యొక్క, అంటే మానవ వనరులు ఎంత ఇంపార్టెంట్, సహజ వనరులు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం వికాసం జరిగినప్పటికీ మౌలికంగా ఉండేటువంటి వనరులు కనుక క్షీణించేస్తే, సో జలము, నీరు లేకుండా ఏ సమాజం కూడా, ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వైజ్ఞానిక సమాజం కూడా కొనసాగలేదు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు అడవులు తగ్గిపోతే ఇప్పుడు మనం చాలా రకాల ప్రమాదకరమైనటువంటి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, అనేక రకాల డిజాస్టర్స్, విపత్తులు సంభవిస్తున్నాయి. ఇవి ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా వాటిని ఆపలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో మానవ సమాజం మరింత వికాసం జరగాలి, మరింత నాగరిక సమాజంగా, మరింత ఉన్నతమైనటువంటి సమాజంగా మారాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి వనరులను చాలా పరిమితంగా, శాస్త్రీయ పద్ధతిలో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్ తరాలకు మనము గొప్ప వారసత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ నేపథ్యంలో దీన్ని మనము ఆన్సర్స్ రాసేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత 3వ చాప్టర్లకు వచ్చేసరికి మౌలికమైనటువంటి సమాచారం మీద క్వశ్చన్ అడి. దీంట్లో మళ్ళీ 3rd చాప్టర్లో క్వశ్చన్స్ చాలా స్ట్రైట్ వే ఉంటాయి, సో చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఎక్కువ స్కోర్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో అభ్యర్థులు మళ్ళీ వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో తక్కువ పదాలు ఉంటాయి, సమాచారం ఫిక్స్డ్గా ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. కాబట్టి వాటికి కరెక్ట్గా ఆన్సర్ రాయగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్ 3rd యూనిట్ సంబంధించి చెప్పేటప్పుడు 3rd యూనిట్లో ఆవరణ వ్యవస్థలు, ఎకోసిస్టమ్స్, ఈ పర్యావరణానికి సంబంధించి ఒక ఆవరణ వ్యవస్థ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ ఆవరణ వ్యవస్థలో అనేక రకాల జీవజాతులు, జీవరాశులు ఉన్నాయి. ఆ జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటాం. సో ఇవన్నీ ఎట్లా ఆవరణ వ్యవస్థలో జీవ వైవిధ్యం ఏ విధంగా ఉంది, జీవులకు ఆవరణ వ్యవస్థ ఎట్లా ఆశ్రయాన్ని కలిగిస్తున్నది అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఈ జీవావరణం ఎట్లా ఉంది, ఎకోసిస్టమ్ ఎలా ఉంది, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ ఎట్లా ఉంది, పర్యావరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులు ఏ విధంగా ఉన్నాయి, ఫుడ్ చైన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఒక్కొక్క జీవి ఇంకొక జీవి పైన ఆధారపడి ఎట్లా కొనసాగుతూ పోతున్నాయి. సో ఈ పర్యావరణంలో వచ్చేటువంటి సంక్షోభాల వల్ల
ఈ ఆహారపు గొలుసులు ఎట్లా ప్రభావితం అవుతున్నాయి అనేటువంటిది దీని సిలబస్లో చెప్పారు. అదేవిధంగా పర్యావరణ వ్యవస్థను ఎట్లా వర్గీకరించుకోవచ్చు, ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్తూ జీవ వైవిధ్యము అంటే ఏమిటి, జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏ విధంగా ఉంది, తర్వాత జీవ వైవిధ్యానికి మనకి ఎట్లా ముప్పు వాటిల్లుతున్నది, అంటే ఏ కారణాల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్నది, ముఖ్యంగా కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి, ఎండేంజర్డ్ స్పీసీస్గా మారుతున్నటువంటి సందర్భం ఉంది. సో అది రెడ్ డేటా బుక్లో వాటిని చేర్చేటువంటి, అంటే వాటి సంఖ్య పెరుగుతుంది. రెడ్ డేటా బుక్లో ఈ అంతరించిపోతున్నటువంటి జీవజాతుల సంఖ్య పెరుగుతుందన్నప్పుడు పర్యావరణ సంక్షోభం చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది అనేటువంటిది మనకు సంకేతంగా ఉంది. ఇది కరెంటు రిలేటెడ్ టాపిక్స్గా ఉంటుంది. సో దీన్ని ఎట్లా అనుసంధానిస్తారు, మనకి పర్యావరణ సంక్షోభానికి జీవ వైవిధ్య క్షీణతకు ఉండేటువంటి సంబంధాన్ని చర్చించండి అంటాడు. అంటే ఒక చాప్టర్లో జీవ వైవిధ్యం ఉంది, మరో చాప్టర్లో పర్యావరణ పరిరక్షణ ఉంది. ఇప్పుడు ఈ రెండు చాప్టర్స్ను కలిపి ఒకటే ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంది. సో అభ్యర్థులు ఇక్కడ ఒక మంచి అవకాశం ఏంటంటే, మనం చదివినటువంటి సమాచారం ఏదైతుందో, మనం వివిధ యూనిట్లలో చదివినటువంటి సమాచారం ఏదైతుందో అది కేవలం ఆ యూనిట్కి మాత్రమే ఉపయోగపడేది కాదు, దాంతోపాటు మిగతా యూనిట్స్లో కూడా దాన్ని రాసుకునే అవకాశం ఉంది. అంటే ఒకసారి మీరు యూనిట్ 1లో నేర్చుకున్నటువంటి సమాచారాన్ని మిగతా యూనిట్స్లో కూడా అవసరాన్ని బట్టి ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫులు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంటే అకేషనల్గా ఎక్కడైతే మనకి అవసరమో అక్కడ, అంటే వచ్చిన క్వశ్చన్ ఒకటే వస్తుంది, మనకి మిగతా సమాచారం అంతగా మన దగ్గర ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన సమాచారాన్ని అవసరము, సందర్భము, సమయము, ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి, ప్రశ్న యొక్క స్థాయిని బట్టి ఈ సమాచారాన్ని కూడా ఎక్కడైనా ఉపయోగించుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ ఒక్క సెక్షన్లో మాత్రం మనకు కనపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ మెటీరియల్ చదువుకున్నా కానీ, ఏ విధంగా కంటెంట్ని గ్యాదర్ చేసినా కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకోగలిగితే మనకి ఈ సెక్షన్లో హైయెస్ట్ స్కోరు సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో జీవ వైవిధ్యానికి, పర్యావరణ సంక్షోభానికి, అదేవిధంగా అంటే జీవ ఆవరణ వ్యవస్థ సంరక్షణకు సంబంధించి చెప్పేటప్పుడు ఇవి మౌలికమైనటువంటి సమాచారంగా ఉంటాయి. బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి సమాచారాన్ని కూడా మనకు సందర్భాన్ని బట్టి దానిలో యాడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి రీసెంట్ సర్వేస్ కనుక జరిగితే, రీసెంట్గా పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏమైనా రిపోర్ట్ నివేదిక కనుక ఇచ్చినప్పుడు దాంట్లో గత సంవత్సరం జరిగినటువంటి ప్రభావం ఏమిటి, ఏ విధంగా ఉంది, ఏమేమి నష్టాలు జరిగినాయి, ఎంత ఉత్పత్తి తగ్గిపోయింది, ఇవన్నీ చెప్పినప్పుడు వాటిని కూడా మనం దీంట్లో రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే కేవలం జంతువులే కాకుండా వివిధ రకాల మొక్కలు కూడా చాలా వరకు మనకు ఈ వాణిజ్యపరమైనటువంటి జీవజాతులు, అంటే వాణిజ్యపరమైన వంటల వైపు వెళ్ళినప్పుడు సహజసిద్ధంగా ఉండేటువంటి పంట రకాలు కూడా తగ్గిపోతున్నాయి, అంటే వైవిధ్యం తగ్గుతూ వస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. సో కాబట్టి ఆ నేపథ్యాన్ని రాసేటప్పుడు మొత్తం ఓవరాల్గా, అంటే ఈ విధంగా మనకు అదే పర్యావరణ సంక్షోభం వల్ల మన సముద్రంలో ఉండే అంటే జలచరాల్లో ఉండేటువంటి కొన్ని కోట్ల జీవజాతులు ఏవైతున్నాయో అనేక విధాలుగా ప్రభావితం అవుతున్నాయి. అంటే ఇటు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల జల కాలుష్యం యొక్క స్థాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జలచరాలన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి సందర్భం. అవి మనకు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు, ప్రత్యక్షంగా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఆవరణ సంబంధ సమతుల్యత అంటాం, ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం మనిషి నిలబడ్డప్పుడు ఒక స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటేనే మనం నడవగలుగుతాము లేదా నిలబడగలుగుతాము. అట్లాగే ఆవరణ వ్యవస్థలో కూడా ఉండాల్సినటువంటి జీవరాశులు ఏవైతున్నాయో ఆ నిష్పత్తిలో ఉంటేనే అది బ్యాలెన్స్గా ఉన్నట్టు లెక్క. దాంట్లో కొన్ని జీవజాతులు తగ్గిపోయాయి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు కాలు యొక్క బలం తగ్గిపోయిందంటే ఒకవైపు పడిపోతాం మనం. అట్లాగే జీవజాతులు, కొన్ని జాతులు మనకు ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడకపోయినా అది ఓవరాల్గా పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి సో జీవజాతులను కాపాడుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ప్రపంచ మానవాళి పైన ఉంది అనేటువంటి మెసేజ్ మనకు ఈ సిలబస్ ద్వారా అందించే ప్రయత్నం చేశారు. తర్వాత దీంట్లో మేజర్గా అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి, పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. సో ఈ డెవలప్మెంట్ అనేటువంటి వర్డ్, నిజానికి అభివృద్ధి అనేటువంటి వర్డ్ పదాన్ని మనం మరొక రూపంలో పర్యావరణ కోణంలో కనుక చూస్తే అది కాలుష్య కారకంగా చెప్పేస్తాం. అంటే అభివృద్ధి జరుగుతుంది, ఒక పరిశ్రమను స్థాపించాము అంటే ఒక అభివృద్ధి సంకేతం అని చూపుతాం, కానీ దాని యొక్క ప్రభావం ఏమిటి, పర్యవసనం ఏమిటి అంటే ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుందంటే తప్పనిసరిగా వ్యర్థం విడుదలవుతుంది. సో కాబట్టి ఇది పరోక్షంగా పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి అభివృద్ధిగా పరిగణించబడుతున్నటువంటి సందర్భం. కాబట్టి పర్యావరణ
కాలుష్యం గురించి చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఘన వ్యర్థాలు ఉంటాయి. అంటే ఈ కాలుష్యంలో కూడా మనకు అనేక రకాల కాలుష్యం, వాయు కాలుష్యము, జల కాలుష్యము, భూ కాలుష్యం, ఇట్లా అనేక రకాల కాలుష్యాలు ఉన్నాయి. బట్ దాంతోపాటుగా ఈ అనేక రకాల ఘన వ్యర్థాలు, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ అనేది ఎక్కువగా జరుగుతున్నది. ఈ ఎస్పెషల్లీ అర్బనైజేషన్ జరిగిన నేపథ్యంలో, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తరుణంలో పట్టణాల్లో మున్సిపల్ వ్యర్థాలు బాగా విడుదలవుతున్నాయి. అదేవిధంగా అనేక రకాల రూపాలలో మనకు, అదేవిధంగా పారిశ్రామిక వ్యవస్థలతో పాటు మనకి అర్బనైజేషన్లో ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, అంటే అవన్నీ డెవలప్మెంట్లో ఒక భాగమే. కానీ దాంట్లో నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అవి భూమిలో ఇంకిపోకుండా అలాగే ఉండిపోవడం వల్ల దీర్ఘకాలంలో పర్యావరణానికి అనేక రకాలుగా ప్లాస్టిక్ లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ను నిషేధించాల్సిన అవసరం ఏమిటనేది, దానివల్ల జరిగేటువంటి నష్టం ఏమిటి, ఇట్లా అనేక రకాల చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని చూసుకోవాలి. ఘనవ్యర్థాలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎందుకు విడుదలవుతున్నాయి, ఎట్లా విడుదలవుతున్నాయి, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక పార్ట్తో పాటుగా సిలబస్లో మరొక ముఖ్య విషయం చెప్పాడు. మనము వ్యర్థాన్ని అర్థంగా మార్చుకోవచ్చు అనేటువంటి మెసేజ్ కూడా ఇచ్చాడు. అంటే ఇది వేస్ట్, ఈ సృష్టిలో ఏది కూడా వేస్ట్ కాదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. అందుకే మనకి ఒకటి శక్తి నిత్యత్వ సూత్రం అని ఉంటుంది. అంటే ఒక శక్తి ఎప్పుడూ కూడా నాశనం కాదు, అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. అట్లాగే మనకు ఒక వ్యర్థం వచ్చిందంటే దాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే దాన్ని మళ్ళొక అర్థవంతమైనటువంటి రూపంలోకి మార్చుకోగలిగితే, సో అది డెవలప్మెంట్తో పాటుగా పర్యావరణానికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని కూడా మనం నివారించినట్టు ప్రయత్నం అవుతాం. అది మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్గా మారిపోతుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నటువంటి వస్తువులలో చాలా వరకు రీసైకిల్డ్ కనబడుతుంది. మనకు ఆల్రెడీ పాత వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగిస్తున్నటువంటిదే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి పునరుత్పత్తి అంటే రీసైకిల్ చేయడం, అదేవిధంగా రీయూజ్ చేయడం, పునర్వినియోగం చేయడం అనేటువంటి కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. దానివల్ల ముడి పదార్థాలు ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. మనం సహజ వనరుల వినియోగాన్ని తగ్గిస్తాం. ముడి పదార్థాన్ని ఈ ద్వారా తీసుకున్నప్పుడు, ముడి పదార్థాన్ని మనకి వేస్టేజ్ నుంచి ముడి పదార్థాన్ని తీసుకున్నప్పుడు సహజ వనరుల వినియోగాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఇది ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఈ పునరుత్పత్తి, పునర్వినియోగం, ఇప్పుడు మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదంతా కూడా అంటే థర్మల్ విద్యుత్తుకు ఆల్టర్నేట్గా మున్సిపల్ వ్యర్థాలు ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మనకి విద్యుత్ ఉత్పత్తికి వ్యర్థాలను ఉపయోగించడం అనేది కొత్త టెక్నాలజీ. కాబట్టి అట్లాంటి వాటిని ప్రశ్నగా అడగడం. ఇక లాస్ట్ చివరిలో ఓవరాల్గా ప్రపంచ పర్యావరణ సమస్యల గురించి మాట్లాడారు. ఇది ఒక ప్రపంచ సమస్య, ఇది గ్లోబల్కి సంబంధించినట్టు, అంటే గ్లోబ్ మొత్తము ప్రపంచంలో అన్ని దేశాలు, అత్యంత వెనుకబడినటువంటి ఆఫ్రికా దేశాలు, నైజీరియా లాంటి, ఉగాండా లాంటి, రువాండా లాంటి దేశాలతో సహా అభివృద్ధి చెందినటువంటి అమెరికా, కెనడా, బ్రిటన్ వరకు అన్ని దేశాలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఇది ప్రపంచ పర్యావరణ సమస్యలు అనేటువంటిది ఇందులో స్పష్టంగా పేర్కొన్నాడు. దీంట్లో ఏమున్నాయి? సో క్లైమేట్ చేంజ్ అనేది ఫస్ట్ పంగా కనబడుతుంది. అంటే వాతావరణ మార్పిడి, పర్యావరణంలో శీతోష్ణ స్థితిలో మార్పులు రావడం అనేది అతిపెద్ద సంక్షోభం ఉంది. సో ఒకసారి శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తే ఆటోమేటిక్గా మన శరీరంలో ఒక మార్పు వచ్చిందంటే ఎట్లయితే ఇబ్బంది జరుగుతుందో అట్లా పర్యావరణంలో ఒక మార్పు వస్తుంది. ఆ కాలుష్యం వల్ల సహజ సిద్ధమైనటువంటి ఆవరణ వ్యవస్థ సమతుల్యతను కోల్పోతున్నది, బ్యాలెన్స్ను కోల్పోతున్నది, ఒక ఆవేదన. సో దీని మీద తప్పనిసరిగా మనకు ఖచ్చితంగా క్వశ్చన్, చిన్న చిన్న పదాలు ఉన్నాయి, దాని మీద మేజర్గా రావచ్చు. అట్లాగే గ్లోబల్ వార్మింగ్. సో ఈ శీతోష్ణ స్థితిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబుకు మనకి సగటుగా ఉండాల్సినటువంటి భూగోళ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 15 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండాలి సగటుగా. బట్ ఆ ఉష్ణోగ్రత పెరుగుతున్నది అంటే గ్లోబు వేడెక్కుతున్నది. సో ఈ మన శరీరంలో కూడా మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. సో అది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ కాదు, అది పెరిగింది అంటే జ్వరం వచ్చిందని చెప్తాం. అట్లా సిమిలర్గా మొత్తం గ్లోబుకు కూడా ఒక సగటు ఉష్ణోగ్రత ఉంటుంది. సో బట్ చాలా రీజన్స్ వల్ల, అనేక రకాల రీజన్స్ వల్ల మనకి అనేక రకాల కిరణాలు విడుదల కావడం ద్వారా, క్లోరోఫ్లోరో కార్బన్స్ అట్లాంటి ఓజోన్ పొర క్షీణించడం, అల్ట్రావైలెట్ రేస్ కిందికి రావడం, అవి మళ్ళీ బయటికి పోకుండా గ్లోబ్లోనే ఉండిపోవడం. సో వీటన్నింటి ఫలితంగా గ్లోబ్ వేడెక్కితే ధ్రువ ప్రాంతాలన్నీ కూడా కరిగి, మంచు కరిగి, నీటి నదుల ద్వారా నీరు ఎక్కువ మొత్తంలో సముద్రంలోకి చేరడం, సముద్రపు నీటి మట్టం పెరగడం, సముద్ర పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి కావడం, ఇట్లా అదేవిధంగా జలచరాలు అనేక రకాలుగా ఇబ్బంది పడడం. వీటన్నిటి నేపథ్యంలో సో గ్లోబల్ వార్మింగ్ ఏంటిది, అదేవిధంగా దాని ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటిది క్వశ్చన్. చివరగా మొత్తం మీద ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తారు.
సో ఇక్కడ అభివృద్ధి, పర్యావరణాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక కొత్త నమూనా సుస్థిర అభివృద్ధి. ఈసారి సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావన తప్పనిసరిగా అనేక సందర్భాల్లో మనకి ప్రశ్నగా మారే. ఓవరాల్గా మొత్తం పేపర్స్లో వివిధ అకేషన్స్లో ఈ సుస్థిరాభివృద్ధి అనేటువంటిది కేవలం పర్యావరణానికి సంబంధించింది కాదు, ఇది అనేక రకాల అంశాలకు సంబంధించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన కూడా ఒకటి ఉంది యాక్చువల్గా. అంటే సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన ఏదైతుందో, సో ఈ సుస్థిరాభివృద్ధి అనేటువంటిది పర్యావరణ పరిరక్షణతో కూడినటువంటి అభివృద్ధి. సో అభివృద్ధి జరగాలి, అదే సమయంలో పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. కాబట్టి ఈ రెండింటికి మధ్య మార్గం ఏమిటి అన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి సో పర్యావరణ పరిరక్షణ కోసము అనేక రకాల సదస్సులను నిర్వహిస్తున్నది. అనేక సదస్సులలో అనేక రకాల తీర్మానాలు చేస్తున్నారు. దాంట్లో భారతదేశం కూడా భాగస్వామి అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి విధానాల రూపకల్పనలో అంతర్జాతీయ స్థాయి సదస్సుల యొక్క ప్రభావం ప్రత్యక్షంగా కనబడుతున్నది. కాబట్టి వీటన్నింటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ సో సుస్థిర అభివృద్ధి అనే దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుస్థిర వ్యవసాయం అనేప్పుడు కొత్తగా మనకు అంటే అగ్రికల్చర్లో రసాయన ఎరువులను బాగా ఉపయోగిస్తున్నారు. దానికి బదులు సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. దాన్ని అంటే సేంద్రియ ఎరువులతో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. అంటే సేంద్రియ వ్యవసాయం అనేటువంటి కొత్త రకమైనటువంటి ఒక విధానము వెలుగులోకి వచ్చింది. సుస్థిర అభివృద్ధి భావన ఒక్కొక్క రంగాలలో అదేవిధంగా హరిత ఇప్పుడు ఎనర్జీ అంటున్నాం, అంటే గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. అంటే ఎనర్జీ అంటే మనం థర్మల్ విద్యుత్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి స్థాయి నుండి సంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతున్నాయో సౌరశక్తి ద్వారా కావచ్చు, పవన శక్తి ద్వారా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా పునరుత్పత్తి చెందగల ఇంధన వనరుల ద్వారా మనం ఈ ఎలక్ట్రిసిటీని కానీ ఇతర ఎనర్జీని కనుక మనం ఉత్పత్తి చేయగలిగితే సో ఒకవైపు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్పేటప్పుడు ఈ థర్మల్ విద్యుత్ కాంట్రిబ్యూషన్ మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి దాని ద్వారా రెండు రకాల నష్టాలు జరుగుతున్నాయి. వినియోగించే కొద్దీ ఎలక్ట్రిసిటీ అనివార్యము, బట్ సోర్స్ అనేది ఇక్కడ ప్రమాదకరంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఆ బొగ్గు వినియోగాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఆ కాలుష్యం వల్ల తలెత్తేటువంటి అని సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దాంతో ఆమ్ల వర్షాలు, సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అంటే ఇక్కడ మనము ఈ సుస్థిరాభివృద్ధిలో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తున్నాం. మనం చూస్తున్నాము బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తాం. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను కూడా ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. దానికి సెల్ఫ్గా రాబోయే రోజుల్లో సోలార్తో నడిచేటువంటి వెహికల్స్ని తయారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వర్తమాన కాలంలో మనం అనుభవిస్తున్నటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అందులో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి రాయగలిగితే సమాధానాన్ని కనుక కరెక్ట్గా ఒక ఫార్మేట్లో కనుక రాయగలిగితే దీంట్లో హయ్యెస్ట్ స్కోర్ సంపాదించేటువంటి అవకాశం. సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, రాజకీయ అంశాలు, పరిపాలనమైన అంశాలు అన్నింటిని కూడా ఇందులో మిళితం చేశారు. కాబట్టి అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.